ఇండియాలో పేరెంట్స్ ఈ ఐసీఎంఆర్ స్టడీని ఎందుకు సీరియస్ గా తీసుకోరు? ఎప్పుడైనా నోటీస్ చేశారా? కిడ్స్ కి ఫ్రీక్వెంట్ గా కోల్డ్ అండ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే పేరెంట్ రియాక్షన్ ఇస్ యూజువల్లీ సీజనల్ ఫ్లూ ఆర్ కిడ్స్ కోల్డ్ ఫుడ్ తిన్నారు అన్న అజంప్షన్. ఇండియాలో అప్రాక్సిమేట్లీ 66% పేరెంట్స్ పిల్లలకి కోల్డ్ వస్తే ఇలానే రియాక్ట్ అవుతున్నారు. కానీ రియాలిటీ ఏంటి అంటే ఇది జస్ట్ సీజనల్ ఫ్లూ కాదు, ఇది వైటమిన్ డెఫిషియన్సీ అయి ఉండొచ్చు. ఐసీఎంఆర్ డేటా ప్రకారం ఇండియాలో క్లోజ్ టు 70% కిడ్స్ కి వైటమిన్ డి, వైటమిన్ ఏ అండ్ వైటమిన్ B12 తక్కువగా ఉంటుంది. అసలు ప్రాబ్లం ఏంటి అంటే న్యూ ఏజ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ సరిగ్గా అందడం లేదు. పిల్లలు స్క్రీన్ ముందు అవర్స్ స్పెండ్ చేస్తున్నారు బట్ నో అవుట్డోర్ ప్లే, సో లో సన్లైట్ ఎక్స్పోజర్. అప్పుడు మీ కిడ్స్ కి ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్ గా వస్తాయి అండ్ గ్రోత్ కూడా స్లోగా ఉంటుంది. అందుకే పేరెంట్స్ కి ఈ వైటమిన్స్ కి నేచురల్ సప్లిమెంట్స్ ఏంటో తెలియాలి, ఎస్పెషల్లీ ఫర్ దీస్ 3 కీ వైటమిన్స్. వైటమిన్ డి కోసం మీ కిడ్ ని సన్ కి ఎక్స్పోజ్ చేసేలా యాక్టివిటీస్ ప్లాన్ చేయండి. మష్రూమ్స్, మిల్క్ అండ్ ఎగ్స్ ని డైలీ రొటీన్ లో ఇంక్లూడ్ చేయండి. అప్పుడు మీ కిడ్స్ బోన్ స్ట్రెంగ్త్ అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. వైటమిన్ ఏ కోసం పాలక్, పంప్కిన్ అండ్ క్యారెట్ లాంటివి ఇవ్వండి. అప్పుడు మీ కిడ్స్ ఐ సైట్ షార్ప్ గా ఉంటుంది అండ్ స్కిన్ హెల్దీగా ఉంటుంది. వైటమిన్ B12 కోసం మిల్క్, కర్డ్ అండ్ సిరియల్ ని డైలీ రొటీన్ లో యాడ్ చేయండి. అప్పుడు కిడ్స్ బ్రెయిన్ షార్ప్ అవుతుంది అండ్ హెల్దీగా ఉంటారు. ఇవి చాలా సింపుల్ స్టెప్స్ లాగా అనిపిస్తాయి, కానీ ఈ స్మాల్ చేంజెస్ పిల్లలకి స్ట్రాంగ్ ఫౌండేషన్ ని క్రియేట్ చేస్తాయి. అండ్ మీకు సింపుల్ లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ ఫర్ వైటమిన్ డి, ఏ అండ్ B12 కావాలి అంటే కామెంట్ వైటమిన్స్. We will send you a list of natural supplements to your DM. అండ్ ఇలాంటి ఈజీ అండ్ రియల్ పేరెంటింగ్ టిప్స్ కోసం ఫాలో అప్బ్రింగింగ్ సింప్లిఫైడ్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.